చాప్టర్ 9 ఇక సుహో ఉండి నీకు రెడ్ నేమ్ ఉన్నందుకు నేను అసలు కంగారు పడ్డాను నేను ఓడించగలనో లేదో అని. ఇక బేరు ఉండి నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు డౌట్ పల్లా మీరు ఖచ్చితంగా గెలుస్తారనుకున్నా యంగ్ మొనార్క్ అంటే నువ్వు అబద్ధాలు చెప్పడం ఆపు. అయినా సరే నాకు ఇప్పుడు కొత్త వే దొరికింది ఎలా ఫైట్ చేయాలో వీటితో. ఇప్పుడు రివార్డ్ని చెక్ చేద్దాం. రివార్డ్ వచ్చేసి మనోడికి ఇంకో రూన్ స్టోన్ వల్ల స్టోమ్ స్లాష్ అనే ఒక కొత్త స్కిల్ అయితే వస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనోడు ఒక స్వాడ్తో స్వింగ్ చేస్తే మల్టిపుల్ స్వింగ్స్ అనేవి పడతాయి అనమాట, సేమ్ జిన్వు లాగే. ఇక సుహో ఉండి సరే ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఆ కొత్త వెపన్ని. ఇక ఆ స్వాడ్ ఏమో ఎంత హ్యూమిలేటింగ్గా ఉంది, నేను అసలు నమ్మలేకపోతున్నాను. అందరిలోకి నేను అసలు ఒక షాడో మోనార్క్ డెసిడెంట్తో ఓడిపోయానని. అయినా సరే ఇది ఇంకా అయిపోలేదు, ఎందుకంటే మనుషుల ఆశ అంతులేంది. ఒక్కసారి తనను పట్టుకున్న వెంటనే నేను తన బాడీ మొత్తాన్ని కూడా తీసుకొని మొత్తం కూడా చంపేస్తా అని అనగానే వెంటనే సుహో ఉండి సింపుల్గా దాన్ని పట్టుకుంటాడనమాట. సిస్టమ్ ఉండి మీకు ఐటెం వచ్చింది ఫ్యాంగ్ ఆఫ్ రాకన్ అని చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా గాబ్లిన్ వెపన్ కంటే బాగుందే అని అంటది. ఇక అదే ఆ స్వాట్ ఏమో ఏంటి నేను ఒక మనిషిని తీసుకోలేనా, నేను ఫ్యాంగ్ మొనార్క్ పవర్ని తీసుకున్న దాన్ని నేను ఈ మనిషి బాడీని తీసుకోలేనా. ఇక సుహో ఉండి కొత్త స్కిల్ని చెక్ చేద్దామని దాంతో స్వింగ్ చేస్తే అన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా మంచి స్కిల్లే, కానీ నా మానా అనేది తగ్గిపోతుంది. ఇక బేరు ఉండి ఏంటి మీరు అసలు డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు, మీరు షాడో ఎక్స్ట్రాక్షన్ వాడిన దానికంటే షాడో అథారిటీ దీనికంటే 1000 టైమ్స్ బాగుంటుంది. ఇక వెంటనే మనం టాలిమ్ గడ్ అయితే మేల్కొంటాడు. సుహో ఏం జరిగిందని వాడు చూస్తే వాడి పక్కనైతే ఆ సి ర్యాంక్ వాడి చేయి తీసేసి అయితే ఉంటాడనమాట. ఇక అందరినీ కూడా బయటికి తీసుకొస్తాడు. సుహో ఉండి ఇది నేను ఇంకా లోపల ఎవరన్నా ఉన్నారేమో చెక్ చేసి వస్తా అని సుహో వెళ్తాడు. ఇక టాలిమ్ ఉండి తను ఒక ఈ ర్యాంకు అయినా సరే తనకి సమ్మనింగ్ స్కిల్ ఉంది, అది చిన్న డీటెయిలే, కానీ అసలు సుహో ఎలా ఇంత స్ట్రాంగ్. అయినా అదంతా ఇప్పుడు అనవసరం, ఎందుకంటే తన వల్లే అందరిని కూడా కాపాడాడు. ఇక సుహో ఉండి లోపల ఉన్న ఫ్యాంగ్స్ మొత్తాన్ని కూడా డిఫీట్ చేస్తుంటాడు. ఇక్కడ చాలా ఉల్ఫ్ మాన్స్టర్స్ ఉన్నాయే. ఇక బెరు ఉండి మనం వాటి నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వలేం. అయినా సరే ఎందుకు నీ అటాక్ పవర్ సడన్గా పోయింది అని స్వాడ్ని అడిగితే నీకు ఎంత ధైర్యం ఉంటే నేను షాడో మోనార్క్ డెస్టెన్తో పనిచేస్తా అనుకుంటున్నావు. ఇక బేరు ఉండి దాంతో అయితే తిడుతుంది అనమాట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుహో మాత్రం ఏంటి ఫస్ట్ ఏమో ఒక మాట్లాడే ఇన్సెట్, ఇప్పుడేమో మాట్లాడే స్వాడ్, ఇది మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక తర్వాత ఆ ప్లేస్కి అయితే వెళ్తారనమాట. అక్కడ హంటర్స్ అందరూ కూడా చనిపోయి ఉంటారు. బేరు ఉండి అందరూ కూడా చనిపోయినట్టున్నారు. ఇక ఆ స్వాడ్ ఏమో ఇది నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపేశాయి, ఎందుకంటే ఇది నా డ్యూటీ ఈ ఫ్యాంగ్ మోనార్క్ ప్లేస్ని కాపాడ్డావు అని అంటే సుహో దాన్ని నేలకేసి కొట్టి కొద్దిసేపు ఊకే ఉండు. ఇక తనకైతే చూపిస్తుంది అనమాట షాడో ఎక్స్ట్రాక్షన్ పాసిబుల్ అని. సుహో ఉండి అడుగుతాడు ఏంటి నేను హ్యూమన్స్ని కూడా నా షాడోస్ కింద మార్చగలనా అంటే అవును, అదొక డెడ్ బాడీ అన్నంత వరకు మీరు ఏ దానైనా సరే షాడో సోల్జర్ కింద మార్చగలరు. సుహో ఉండి వాళ్ళని ట్రాలీలో అయితే ఎక్కిస్తాడనమాట. మీరు షాడో ఎక్స్ట్రాక్షన్ చేయరా అంటే లేదు, ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఫైట్ చేయాలంటే అది జస్ట్ వాళ్ళని పనిష్ చేయడమే అని సుహో అంటాడనమాట. పేరు నువ్వు ఇది మొనార్క్ ప్లేస్ అన్నావు కదా, ఇంతకీ ఏంటది, ఇది మా నాన్న మొనార్క్ని చంపేయడం అండ్ ఇది కూడా ఇటేరియంకి రిలేటెడేనా అంటే ఇటేరియం మొనార్క్ ఉన్న ప్రస్తుతం ఎనిమి. సో మీరు సింపుల్గా చెప్పాలంటే మొనార్క్స్ అనేవాళ్ళు ఆయనకున్న పాస్ట్ ఎనిమీస్. ఇక్కడ మొత్తం 9 మొనార్కులు ఉండేవాళ్ళు మైలీగ్తో కలిపి. ది గ్రేట్ సంగ్ జిన్వు ఆయన మీ ఫాదర్, ఆయనే షాడో మొనార్క్ కింగ్ ఆఫ్ డెడ్. తర్వాత మిగతా మొనార్క్స్ అందరూ కూడా కింగ్ ఆఫ్ బీస్ట్లు అతను ఫ్యాంగ్ మొనార్క్, తర్వాత కింగ్ ఆఫ్ ఈసెన్స్ ప్లాగ్ మొనార్క్, కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ హ్యూమనాయిడ్స్ తను ఐరన్ బాడీ మొనార్క్, కింగ్ ఆఫ్ డీమన్స్ వైట్ ఫ్లేమ్ మొనార్క్, కింగ్ ఆఫ్ జైన్స్ ప్రైమర్టలై మొనార్క్, కింగ్ ఆఫ్ స్నోఫాల్కు ఫ్రోస్ట్ మొనార్క్, తర్వాత కింగ్ ఆఫ్ డెమనిక్ స్పీసెస్ వాడు ట్రాన్స్ఫిగరేషన్ మొనార్క్, తర్వాత కింగ్ ఆఫ్ డ్రాగన్స్ డిస్ట్రక్షన్ మొనార్క్. 9 మంది మొనార్కుల్లో అసలు ఎంత స్ట్రెంత్ ఉందంటే ఆ స్ట్రెంత్ని మనం ఏ దాంతో కూడా కంపేర్ చేయలేం. అయితే ఈ 8 మంది మొనార్కులు కూడా ఎర్త్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా లీగ్ చంపేశాడు. ఫాదర్ అదంతా చేశాడా? ఇక స్వాడ్ కూడా అవును, షాడో మొనార్క్ నా మోటల్ ఎనిమి, ఆయన మా మాస్టర్ని చంపేశాడు. ఒకవేళ నా స్ట్రెంత్ కానీ మొత్తం ఉండింటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవి కుక్కలకి వేసేవాడిని అంటే సుహో ఉండి నాకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు. ఫాదరు ఎర్త్ని కాపాడడానికి మిగతా మొనార్క్స్తో ఫైట్ చేశాడు అండ్ నువ్వేమో ఈ ప్లేస్ని బయట వాళ్ళ నుంచి కాపాడడానికి చూస్తున్నావు. సో 2 చోట్ల కూడా వాళ్ళకి ఏది వాల్యూ వాటిని కాపాడడానికే చేశారు కదా. ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ ఉందంటే అది సింపుల్గా చెప్పాలంటే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు, జస్ట్ ఏంటంటే నేను ఆయన వారసున్నని. సరే ఈ ప్లేస్ని కాపాడడం నీ డ్యూటీ అనుకుందాం. అయినా సరే ఫ్యాంగ్ మొనార్కే మా ఫాదర్ని ఏం చేయలేక
చచ్చిపోయాడు. మరి మా ఫాదర్‌ని నువ్వేం చేయగలవు? అంటే అది ఉండి మాట్లాడదనమాట. నేను నా పేరెంట్స్‌ని కలవాలి. కానీ నేనిప్పుడు కలవలేను. ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చిన ఇన్వేడర్స్ వల్ల. సో, ప్రస్తుతానికి నాకు స్ట్రెంత్ కావాలి. అది ఎవరి నుంచైనా అవసరం లేదు నాకు. ఒకవేళ ఇటేరియం గాని వచ్చిందంటే ఈ ప్లేస్ కూడా ముక్కలు ముక్కలు అయిపోద్ది. సో, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను ఈ ప్లేస్‌ని కాపాడడానికి నేను నీకు హెల్ప్ చేస్తా. అంటే అదుండి ఏంటి నన్ను తనతో వర్క్ చేయమంటున్నాడా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు? ఏంటి షాడో అండ్ ఫాంగు ఒకే బ్యాటిల్ ఫ్రంట్‌లో ఫైట్ చేయడమా? అని అంటాడనమాట. ఇక బయటొచ్చేసి టాలిమ్‌నయితే ఇంటర్వ్యూ వాళ్ళైతే అడుగుతుంటారు. యెస్టర్‌డే జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు చెప్పగలరా? అక్కడి నుంచి బయటపడ్డారు గదా! అని. ఇక టాలిమ్ ఉండి నేను మీకు మొత్తం జెప్తా. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు ఈ రిజల్ట్స్ అంతా గూడా చూస్తే ఖచ్చితంగా సూహో ఏ ర్యాంక్ అయినా సరే తనని ఖచ్చితంగా మంచిగా చూసుకుంటారు. సో, సూహోకి రుణపనేది నేను ఇలా తీర్చుకుంటా తనకి హెల్ప్ చేసి. అని ఇక ఆ రోజు ఈవినింగ్ ఒక ఆర్టికల్‌లో ఇంటర్నెట్ మొత్తం గూడా కలిసిపోద్దనమాట. ఎందుకంటే ఒక ఈ ర్యాంక్ హంటర్ డంజన్‌లోకి ఒక్కడే వెళ్ళి హంటర్స్ అందరిని కూడా కాపాడారు. అండ్ దాంతో పాటు మాన్స్టర్స్‌ని ఓడించాడు అని. అండ్ ఇలా చాలామంది చెప్పారు అని. ఇక తర్వాత గిల్డ్‌లో ఒకరైతే ఇది మనం కొత్త పోర్టర్స్‌ని తెచ్చుకోవాలి గదా! అదే ఆ గిల్డ్ పేరు బ్లాక్ టార్టాయిస్ గిల్డ్ అనమాట. వాళ్ళు సెకండ్ మేనేజ్ డిపార్ట్మెంట్. వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మనకి మ్యాన్ పవర్ కావాలి. అంటే మనకి ఇంకా కొంతమంది ఈ ర్యాంక్ హంటర్స్ కావాలి అని. సరే నేను ప్రస్తుతానికి మీకు ఒక క్యాండిడేట్‌ని చూపిస్తా. సో, తన గురించి నువ్వేమనుకుంటావో చెప్పు. లీ హోన్‌హో మనోడొచ్చేసి సెకండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట. చూద్దాం. తనొక ఈ ర్యాంక్ హంటరు ఒక డి ర్యాంక్ డంజన్‌లోకి వెళ్ళి అందరిని కూడా కాపాడి బయటికి తీసుకొచ్చాడు. ఏంటి ఒక ఈ ర్యాంక్ హంటర్ అదంతా చేశాడా? అవును. ఒకవేళ మనలాంటి ఒక పెద్ద గిల్డ్ తనని రిక్రూట్ చేసుకుందంటే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవ్వరు. ఒక ఈ ర్యాంక్ హంటర్స్‌లో ఒక హీరో. నేను ప్రస్తుతానికి తనని కాంటాక్ట్ కాడానికి వెంటనే ట్రై చేస్తా అని సూహోనైతే చూపిస్తారనమాట. అందరితోని చాప్టర్ అయితే అయిపోతుంది. చాప్టర్ 10 ఇక చాప్టర్ 10లో అయితే ఈ బ్లాక్ టార్టాయిస్ వాళ్ళు ఏంటి సంగ్ సూహో నుంచి ఏమన్నా రిప్లై వచ్చిందా అంటే తను ప్రస్తుతానికి ఒక కొత్తగా వచ్చిన ఈ ర్యాంక్ హంటర్. అలాంటి అతనికి బ్లాక్ టార్టాయిస్ గిల్డ్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందంటే తను ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాడు. అది తను ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడు సార్ అంటాడు. ఏంటి రిజెక్ట్ చేశాడా? బ్లాక్ టార్టాయిస్‌ని ఒక కొత్తగా వచ్చిన ఈ ర్యాంక్ హంటర్ ఒక పెద్ద గిల్డ్ అయిన మనలాంటి వాళ్ళని రిజెక్ట్ చేశాడు. అసలు ఏంటది? ఇక వాడుండి సార్ ప్రస్తుతానికి తనకి ఏ గిల్డ్ కూడా జాయిన్ కావాలని లేదు. ఏంటి ఒక హంటర్‌కి ఏ గిల్డ్ కూడా జాయిన్ కాలేదని లేదా? తనేమన్నా ఎస్ ర్యాంక్ హంటర్ అనుకుంటున్నాడా? అంటే తనేమన్నది తొందరలో కాంటాక్ట్ చేస్తాడేమో సార్. మేబీ తనకు తెలుస్తుందేమో తొందరలోనే. ఇక సుహో ఉండి నాకు అసలు స్కౌటింగ్ ఆఫర్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి డంజన్ బ్రేక్ అయినప్పటి నుంచి. ఇక బేరో ఉండి చాలామందికి మీ టాలెంట్స్ కావాలి సార్ అంటే అయినా వాళ్ళంతా కూడా నన్ను పోర్టర్‌గానో లేకపోతే కలెక్టర్‌గానో హైర్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికి రీజన్ ఎవరో కాదు మన టాలిమే అనమాట. మనోడు పాపం సుహో సేఫ్‌గా ఉండాలని అలా చేశాడు. ఇక సుహో ఉండి ఏంటి ప్రస్తుతానికి ఒక గిల్డ్‌లోకి ఎంటర్ కావడం అంటే అది ఖచ్చితంగా నేను డెవలప్ అయ్యే సిస్టమ్‌తోని ఇంటర్ఫియర్ అవుతది. సో, అందుకే నేను ప్రస్తుతానికి ఏ గిల్డ్‌లో కూడా జాయిన్ కాను. అయినా సరే మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడదామా ఫ్యాంగ్ ఆఫ్ రాకెన్ అదే ఆ స్వాడ్‌తోని. సో, ఆ స్వాడ్ వచ్చేసి ఏంటి మన ఇద్దరం కలిసి ఫైట్ చేయడం. అసలు ఏమనుకుంటున్నాడు? ఎందుకు ఇలా చెప్తున్నాడు? అయినా సరే షాడో ఎనిమీ కంటే ఒక యాలీగా ఉండడం మంచిదే. కానీ ఒక కండిషన్. నాకు నువ్వు ఫ్యాంగ్ మోనార్క్ యొక్క ఇంకో సాక్రెడ్ గ్రౌండ్‌ని తీసుకురావాలి. నీకది ఎలా తీసుకురావాలో తెలుసా అంటే నాకు లొకేషన్స్ తెలుసు ఫ్యాంగ్ మోనార్క్ ఎక్కడున్నాయో. సో, నేను ప్రస్తుతానికి నాకు ఆ గేటు ఆల్రెడీ వెళ్ళిపోయిందని చూపిస్తుంది. మీకు సింపుల్‌గా చెప్పాలంటే డంజన్ బ్రేక్ అని మీ మనుషులు అంటారు కదా! అంటే దాని అర్థం ఆ సేక్రెడ్ సైటు ఒక ఫీల్డ్ టైప్ డంజన్ అయ్యుంటది. ఫీల్డ్ టైప్ డంజన్ అంటే ఎవరు కూడా పట్టించుకోని ఒక గేటు సడన్‌గా డంజన్ బ్రేక్ అయ్యి ఆ మాన్స్టర్స్ అనేవి అన్నీ కూడా ఆ ల్యాండ్‌ని తీసుకుంటాయి. సో, అదే నేను అంకుల్‌కి మెసేజ్ పెట్టేసా. సరే పదండి ఎళ్దాం. అయితే ఇదే అనమాట ప్లేస్ అని ఒక ప్లేస్‌కైతే ఎళ్తారు. అదేమో ఆల్రెడీ హైనా గిల్డ్ అనేవాళ్ళు తీసుకుంటారనమాట దాని ఎంట్రీ పర్మిట్. ఇప్పుడు అక్కడికెళ్ళడం ఇల్లీగలే. అయినా సరే ఈ హైనా గిల్డ్‌లో మొత్తం కూడా గ్యాంగ్సు అండ్ వాళ్ళంతా ఉండేవాళ్ళు ఉండారు. ఇక బేరు ఏమో మీరు ఈ క్రియేచర్ మాటలు వినకండి. నేను మీకు ఫస్ట్ డెవలప్ కామని చెప్తా అంటే మీరు ఇంతకీ ఏం చేస్తున్నారంటే నేను లోపలికెళ్ళడానికి చూస్తున్నా అని ఆ సీసీటీవీని బ్రేక్ చేసేసి సరే ప్రస్తుతానికి లోపలికెళ్దామని లోపలికెళ్తాడనమాట. అయినా సరే ఏంటి ఈ ఫీల్డ్ డంజన్ మొత్తం కూడా బ్లూ ఫాగ్‌తో నిండుంది. అంటే బేరు ఉండి ఇలా అంటాడు. ఫాగ్ అనేది ఔటర్ స్పేస్ నుంచి వచ్చే మాన. ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఇది డైమెన్షన్ వాల్స్‌ని బ్రేక్ చేసి అవతల నుంచి ఈ ప్రపంచంలోకి ఒక పెద్ద హోల్ లాగా తీసుకొస్తుంది. ఈ ఫాగే రీజను. ఆ స్కారడ్ గ్రౌండ్ వేరే డైమెన్షన్ నుంచి ఎర్త్‌కి లింక్ కావడానికి. ఔటర్ స్పేస్‌లో ఉన్న ఎంటిటీస్ అందరూ కూడా ఒక పెద్ద హోల్ లాంటిది డైమెన్షన్‌లో క్రియేట్ చేసి వాళ్ళ ఆర్మీస్‌ని ఎర్త్ పైకి పంపిస్తున్నారు.
సింపుల్గా చెప్పాలంటే ఒక డైమెన్షన్ ట్రావెల్ లాంటిది. ఒక బీన్కి ఎంత మానా ఎక్కువ ఉంటే దాని డైమెన్షన్ ట్రావెల్ అనేది అంత లేట్ అవుద్ది. అంటే దాని అర్థం స్ట్రాంగ్ అయిన వాళ్ళు వచ్చేలోపు చాలా టైం పట్టుద్దా, దానిలోపు నేను అంతలోపు డెవలప్ కావాలి అని అక్కడ బీస్ట్లు అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు నా పవర్స్ చూపించాలి అని అన్నిటిని కూడా చంపేసి వాటినైతే మనోడు అరైజ్ అయితే చేసుకుంటాడనమాట. ఇక స్వాడ్ ఉండి అయితే ఇదే అనమాట షాడో మోనార్క్ బ్లడ్ లైన్ పవరు. ఎంత ఎక్కువ మంది ఎనిమీస్ ఉంటే అంత ఎక్కువసేపు ఫైట్ జరుగుతుంది. అండ్ ఒక ఎనిమీ చనిపోతే తను ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అందుకనేనేమో మేము యుద్ధంలో ఓడిపోయింది. ఇక సుహో ఉండి నేను నా ఇంటెలిజెన్స్ స్టాట్ ఎక్కువ వెళ్ళినందుకు నేను 5 బీస్ట్లని కంట్రోల్ చేయగలను. సరే అక్కడ చూస్తే వాళ్ళ సెటప్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళే కదా మనుషులు, వాళ్ళంతా ఏం అట్టున్నారు, వాళ్ళు ఇంత లేట్ అయినా సరే ఎందుకున్నారు, మాన్స్టర్స్ని మామూలుగా డే రోజు కదా హంట్ చేసేది అని చూస్తే అక్కడికి ఒక కార్ వస్తుంది. ఆ కార్లోంచి కొంతమంది మనుషులు అయితే కట్టేసి అయితే దింపుతారనమాట. అక్కడ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పట్టుకొని ఒకడైతే చూస్తూ ఉంటాడు. అయితే బేరు నేను ఇప్పుడు ఒక కిడ్నాపింగ్ చూస్తానా? అవును చూస్తూ ఉంటాయి. యంగ్ మోనార్క్ అయినా మనం ఇప్పుడు ఇల్లీగల్గా వచ్చాం కాబట్టి మనం ఇలాంటి వాటిలో ఇంటర్ఫీర్ కాకపోవడమే మంచిది. ఒకవేళ వాళ్ళు కానీ కనిపెట్టారంటే మీకు అని బేరు అనే లోపే అక్కడైతే సుహో ఉన్నాడు అనమాట. ఎందుకంటే సుహో వాళ్ళ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్, వైలెంట్ క్రైమ్స్ అన్నీ కూడా ఆపాడు. అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక లెజెండరీ ఫైర్ ఫైటర్ సంగ్ సుహో, ఏజ్ 21. వాళ్ళిద్దరి కింద పెరిగిన వాడు. ఇక వాడినైతే అక్కడ పట్టుకున్నవాడిని వెంటనే అటాక్ చేస్తాడు. మనోడికి ఒక హ్యాబిట్ ఉంది, న్యాయం కావాలన్నప్పుడు ఫస్ట్ వెంటనే చేసేస్తాడు, తర్వాత ఆలోచిస్తాడు దాని గురించి. అంతతో చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ ఈ రోజుకైతే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మీ సపోర్ట్ అనేది మీరు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా. ఒక 300 లైక్స్ అయినా సరే అట్లీస్ట్ చేయగలరనే అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తేనే తెలిసేది నాకు నెక్స్ట్ అయినా చేయాలా వద్దా అని. దట్స్ ఇట్, బాయ్ బాయ్, మీట్ యు ఇన్ అనదర్ వన్.